అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు. 40,000 ఇవ్వాల్సిన చోట 5,000 ఇచ్చారు పెట్టుబడి సహాయం కింద. 2 ఏళ్ళకి కలిపి 20,000 ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాలా. ఇన్ని కెలామిటీస్ జరిగినా, ఇన్ని ఇబ్బందులు పడినా చివరికి ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ రైతు ఇబ్బంది పడుకోకుండా, ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ఆ రైతుకు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేది. అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథలు. 3.5 ఎకరాలు ఉంటే దాదాపుగా 70,000, 66,000 ఇన్సూరెన్స్ డబ్బులు గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు, రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు. అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది. చివరికి ఎరువులు కూడా బ్లాక్లో రైతులు కొనుక్కోవాల్సిన అధ్వానమైన పరిస్థితులకి ఈరోజు రైతు వెళ్ళిపోయారు. 263 రూపాయలకు దొరకాల్సిన ఎరువు యూరియా ఏకంగా 500 రూపాయలకు, 600 అన్నైతే 600 రూపాయలకు కూడా కొనుక్కున్నారు. అవసరాన్ని బట్టి బ్లాక్లో విచ్చలు విడిగా అమ్ముతా ఉన్నారు. పంట అమ్ముదాము అని చెప్పి చూస్తే ఇన్ని నష్టాలకు ఊడ్చి రైతు కష్టపడి పంట పండిస్తే పంట అమ్మాలని చూస్తే ఆ పంట గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఎంఎస్పీ చూస్తే 1750, రైతు చేతికి వస్తుంది ఎంత అంటే కేవలం 1350 రూపాయలు. ప్రతి అడుగులోనూ కూడా రైతు నష్టపోతా ఉన్న పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూసాం. నేను అడుగుతా ఉన్నా, అదే ఒకసారి ఇంతకుముందు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈరోజు ప్రతి రైతు కూడా ఏ విషయాలు గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. ఏ రోజు ఏ రైతు కూడా పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి రావాల్సి వస్తుంది అని ఏ రోజు ఏ రైతు అధైర్యపడాల. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది. పంట గన నష్టం జరిగిందనంటే జగనన్న ఉన్నాడు, ఉచిత పంటల బీమా ఉంది, వెంటనే మాకు డబ్బులు వస్తాయి. పంట నష్టం జరిగినా కూడా అన్న తోడుగా ఉంటాడు, ఉచిత పంటల బీమా చేశాడు, మాకు ఆదుకుంటాడు అని ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది. అన్న ఉన్నాడు, సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ మా చేతికి డబ్బిస్తాడు, మరుసటి సీజన్ పోయేసరికి మళ్ళీ చేతిలో డబ్బులు ఆడతాయి, మా చేతిలో డబ్బులు వస్తాయి. ఆ డబ్బుతో మళ్ళీ మరుసటి సీజన్కు మళ్ళీ పంటలు వేసుకునే పెట్టుబడికి పెట్టే పరిస్థితి మాకు ఉంటుంది. పెట్టుబడి మొదలయ్యేసరికి రైతుకు భరోసా ఉండేది. రైతు భరోసా కింద అన్న ఉన్నాడు, 13,500 మాట చెప్పాడు. మాట చెప్పిన ప్రకారం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇచ్చాడు. పంట వేసే సమయానికే మా చేతికి 7,500 రూపాయలు మా చేతికి వచ్చేది. అక్టోబర్లో మరో 4,000 ఇచ్చేవాళ్ళు, జనవరిలో మరో 2,000 వచ్చేది. ఖచ్చితంగా 13,500 ఆయన చెప్పిన ప్రకారం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చేవాడు పెట్టుబడికి సహాయంగా అని చెప్పి. ప్రతి రైతుకు ఒక భరోసా ఉంటుంది. ఏ రైతుకైనా కూడా ఆర్బీకే అనేది చెయ్యి పట్టుకుని నడిపించే ఒక వ్యవస్థగా ఉండేది. ప్రతి రైతు కూడా తాను వేసిన పంటను ఈ క్రాప్ జరిగేది. ఆర్బీకే పరిధిలోనే అక్కడే అగ్రికల్చర్ అసిస్టెంట్ అక్కడే ఉండి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ చదివినవాడు సచివాలయాలతో అనుసంధానమై వాలంటీర్లు చేయి పట్టుకొని నడిపిస్తూ ప్రతి రైతును కూడా తన పొలంలో తాను వేసిన పొలంలో తన రైతన్నను నిలబెట్టి ఫోటోలు తీసి జియో ట్యాగ్ చేసి ఈ క్రాప్ వ్యవస్థను ఈ క్రాప్ బుకింగ్ నమోదయ్యేది. ఆ బుకింగ్ నమోదు కావడంతో ఏ రైతుకైనా కూడా ఏ పంటకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే ఆ ఈ క్రాప్ నమోదైంది కాబట్టి రైతుకు వెంటనే ప్రభుత్వం తోడుగా నిలబడేది. ఆ ఆర్బీకే పరిధిలో ఏ రైతుకన్నా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఆర్బీకేలోనే పంటలు ఈ రేట్లకు కొనుగోలు చేస్తాము, ఈ రేటు కన్నా తక్కువ పడిపోతే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతుంది, వెంటనే రైతుకు తోడుగా నిలబడుతుంది అని ఒక భరోసా ఇస్తూ ఒక మార్కెట్ ఒక మినిమం రేట్లు, గిట్టుబాటు రేట్లు, ఎంఎస్పీ మినిమం రేట్లు, ఆర్బీకే రేట్లు పెట్టుండేవారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో.